అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 36వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఆఫీస్ నుండి వచ్చిన మొగుడికి కాఫీనో టీనో ఇవ్వాలని లేదా నీకు? అయినా నైట్ అంతా పడుకుంది చాలేదా అని మహిత్ అంటే కోపంగా చూస్తూ పైకి లేచి మహిత్ను దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది శ్రద్ధ. మొగుడు పక్కనుంటే నువ్వెక్కడికే అని అంటాడు మహిత్. ఏదో కావాలని అడిగావు కదా, అందుకే ఆ కుడితి తెద్దామని వెళ్తున్నాను. ఎవరికే కుడితి అని అగ్గిలం మీద గుగ్గిలం అవుతాడు మహీబాబు. మొగుడు అనబడి నీకే అని శ్రద్ధ అంటే నా మంచితనం నీకు పొగరుని ఇచ్చిందే అని పళ్ళు నూరుతాడు మహిత్ కోపంగా చూస్తూ. అవును, చాలా ఉత్తముడు అయ్యే నీ సెక్రటరీ మూతిలో మూతి పెట్టిందని అరుస్తుంది శ్రద్ధ. అది మర్చిపోవా? నో. ఒకవేళ నేనే నీ పొజిషన్లో నుండి నువ్వే చేసిన తప్పే నేను చేసుంటే నీలాగే నేను కూడా నువ్వు చూస్తుండగానే ఇంకెవరినో కిస్ చేస్తూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? చంపేస్తాను నిన్ను ఆ కిస్ చేసిన వాడిని అని ఆమె రెక్క పట్టుకొని దగ్గరికి లాక్కొని నీలో అనువనువు నాకే సొంతం. ఆ ఉద్దేశంతో నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలో తాళి కట్టానని ఆమె చేతికి ఇంకా ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ను చూపిస్తూ కోపంగా ఎందుకు ఉంచుకున్నావు దీన్ని ఇంకా అని వేలికొన ఉంగరం లాగేస్తాడు మహిత్. అబ్బా నొప్పి ఈడియట్ అని శ్రద్ధ మహి జబ్బు మీద కొడితే దగ్గరికి లాక్కొని ఆమె చేతుల్ని వెనక్కి మడిచి ఆమె పెదాలను చూస్తూ నీ మొగుని నేను, నువ్వు నా పెళ్ళాం, ఇలాగే ఫిక్స్ అవ్వు అని అంటాడు. డేస్ ఆర్ పాసింగ్. అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. శ్రద్ధ టార్చర్కు అలవాటు పడిన మహిత్ ముద్దు కోసము హక్కు కోసము బెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆమె కోపం పోయేలా అతని టార్చర్ చేస్తూ ఉంటుంది శ్రద్ధ. అర్జున్ ఆఫీస్కు వెళ్తూ టైం పిల్లల కోసం అడ్జస్ట్ చేసుకుంటే ఇటు అరు హోమ్ విశ్వనాథ్ గారి బాధ్యతలు మళ్ళీ టేక్ ఓవర్ చేసి మామకు కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి వ్యాపారంలో భర్త నుండి నేర్చుకున్న తెలివితో మామకు తగ్గకూడలని అనిపించుకుంటుంది. కాకపోతే అర్జున్ తనతో టైం స్పెండ్ చేయడం పూర్తిగా తగ్గించేశాడని మళ్ళీ అలక యుద్ధం స్టార్ట్ చేసి మాట్లాడడమే మానేస్తుంది ఆరుషి. అన్నీ తెలుస్తున్న అర్జున్ మౌనంగా ఆమె అలకను కూడా ప్రేమగా భరిస్తాడు. పార్థు స్కూల్కి వెళ్ళడం, రాగానే చెల్లిని ఎత్తుకొని వాడి పాకెట్ మనీతో కొత్త కొత్త టాయ్స్ కొనడం. ఆశికకు కూడా పార్థు ఫేవరెట్ అన్నయ్య అవుతాడు. మీటింగ్స్ కారణంగా లేట్ నైట్ ఇంటికి వచ్చిన అర్జున్ పడుకున్న ముగ్గురు పిల్లల్ని చూసి ముద్దాడి ఫ్రెష్ అయ్యి ట్రాక్ మాత్రమే వేసుకొని పడుకున్నట్లు యాక్ట్ చేస్తున్న ఆరుషిని వెనక నుండి హత్తుకుంటాడు. నడుము మీదున్న చేతిని విసిరికొట్టి నన్ను తాకకు అంటూ బెడ్ లాస్ట్కు జరుగుతుంది. ఎందుకే తింగరి అని అర్జున్ కూడా ఆరుషికి దగ్గరగా జరిగితే నీకు తెలియదా అంటూ ఇంకా జరగాలని చూసిన ఆరుషి చేతిని పట్టుకొని ఆపి ఇంకా జరక్కు, కింద పడితే నడుము విరుగుతుంది తింగరి అని అంటాడు అర్జున్. మూతి తిప్పి బెడ్ మీద నుండి లేచి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి కోపం ఇలా చూపించకూడదు బేబీ అని అంటాడు అర్జున్. వెనక్కి తిరిగి చివాలన చూస్తుంది ఆరుషి. లూజ్ హెయిర్, మెత్తటి ఎల్లో శారీతో చేతి నిండా మట్టి గాజులతో మనసు తోచుకున్న ప్రియురాలు భార్యగా కవ్విస్తుంటే చేతిని వదిలేస్తాడు అర్జున్. సోఫాలో వెళ్ళి ఆరుషి కోపంగా కూర్చుంటే పైకి లేచి ఆమె పక్కనే కూర్చొని పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ నుండి నెమలీకను తీసుకొని వీపు మీద రాస్తూ సారీ అని అంటాడు అర్జున్. నీ సారీ నీ దగ్గరే ఉంచుకో, నాకేమీ అక్కర్లేదని కోపంగా అంటుంది ఆరుషి. తెల్లటి వీపు మీద పెదవులు నిలిపి నడుముని మునివేలతో నిమురుతూ ఇంకేం కావాలని హస్కీగా అంటాడు అర్జున్. బేబీ ఐఎమ్ సారీ, వర్క్ లోడ్ వల్ల నిన్ను పట్టించుకోవటం లేదు అని అంటే అరు అని పిలుస్తాడు. పలకకుండా ఉన్న ఆరుషిని ఎత్తి ఒళ్ళోకి తెచ్చుకుంటాడు అర్జున్. కోపంగా చూసి నీ మాయకు లొంగనని అర్జున్ చేతులను విడిపించుకోవాలని చూస్తుంది ఆరుషి గట్టిగా. తన సందిట్లో బంధించి నీకు ఆ ఛాన్స్ ఇవ్వను, కానీ నీ కోపంలో న్యాయం ఉంది కాబట్టే కోపం పోయేలా ఏం చేయాలో చెప్పు, పోనీ కోపం పోయేంత వరకు ముద్దులు పెట్టనా అంటూ నుదుటి మీద బుగ్గలకు సన్నటి ముక్కుకి ముద్దులు పెట్టి పెదవుల దగ్గరికి వచ్చేసరికి చెయ్యడ్డు పెడుతుంది ఆరుషి. అర్జున్ నవ్వుతూ జుట్టుని వెనక్కి సర్దుతూ ఉంటే నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయింది, పిల్లలు పుట్టగానే నేను బోర్ కొట్టేశానా అని ఆరుషి మూతి ముడిచి అంటే నువ్వు బోర్ కొట్టడం ఏంటి తింగరి, నేను సరిగ్గా పట్టించుకోవట్లేదని పిచ్చికాని ఎక్కించుకున్నావా? అవును, నీ పిచ్చే పట్టుకుంది. నీకు 24 అవర్స్ వర్క్ నేను అక్కర్లేదు, వెళ్ళి నీ ల్యాప్టాప్ని ముద్దు పెట్టుకో అంటూ అర్జున్ని వెనక్కి నెట్టి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి మూడంకి వేస్తుంది ఆరుషి. కోపంలో ఉందనుకొని అర్జున్ కూడా ఏమీ మాట్లాడకుండా పిల్లల్ని చూసుకుంటూ దగ్గరికి లాక్కొని బ్లాంకెట్ని కప్పి పడుకుంటే అలసిన దేహానికి వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఉమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళి నెలవుతోంది కాబట్టి ఫోన్ కాల్ చేసిన సులోచన మీరు లేక ఇల్లంతా బోసిగా మారిపోతుంది వదిన అని మాటల్లో పడుతుంది. రోజు అందరికంటే ముందే లేచి పూజ చేసి అందరికీ కాఫీలు ఇచ్చి చిరునవ్వుతో పలకరించే ఆరుషి ఇంకా కిందకు రాకపోవడంతో లియోతో పాటు జాగింగ్ వచ్చిన అర్జున్ షూ ఇప్పుతుంటే అర్జున్ అరువుకుంట్లో బాలిక కన్నా అని అడుగుతుంది. లేదు మమ్మీ, పడుకుంది, డిస్టర్బ్ చేయలేదని అర్జున్ అంటే మనవడిని మనవరాల్ని మార్నింగ్ సన్ రైజ్ కోసం గార్డెన్లోకి తీసుకువెళ్ళిన విశ్వనాథ్ గారు హాల్లోకి వస్తే కాఫీ ఇవ్వనా అండి అని అడుగుతుంది సులోచన.
వద్దు సులోచన, అరుతలి లేచాక ఇస్తుందిలే, నువ్వు వెళ్ళిద్దరికీ స్నానం చేయించని అంటాడు విశ్వనాథ్ గారు. సరేనండి అని పిల్లలిద్దరికీ స్నానం చేయిస్తుంది. అర్జున్ కూతుర్ని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఫోన్ కాల్స్తో బిజీ అయ్యి కిందనే ఉండిపోతే పార్దు జెట్ స్పీడ్తో వచ్చి సులోచనతో లేని ఇంటరాక్ట్కు తాతయ్య, మమ్మీకు బాడీ వేడిగా ఉంది కమ్ అని అంటూ తాతయ్య పెయిన్గా ఉంది మమ్మీకు అని అంటాడు కంగారుగా. పార్దు మాటలు విన్న ఫోన్ కాల్ కట్ చేసిన అర్జున్ పాపను తల్లికిచ్చి పరుగున అడుక్కి 4 మెట్లేసెక్కి బెడ్రూమ్కి వెళ్తాడు. బెడ్ దగ్గర పరుగున ఆర్షి దగ్గరికి వెళ్ళి అరు అని నుదుటి మీద చెయ్యేసి చూస్తాడు. అర్జున్ ఒళ్ళు నొప్పుల కుంపట్లా కాలిపోతూ ఉంటే నైట్ ఏడ్చుకుంటూ పడుకుంది కాబట్టి ఫీవర్ వచ్చిందని అనుకుంటాడు అర్జున్. సోయ కూడా లేకుండా పడుకున్న ఆర్షిని చూసి అర్జున్ మనసు విలువిల్లాడుతుంది. బేబీ అంటూ పిలుస్తూ చేతిని కిస్ చేస్తాడు అర్జున్. వెనకాలే వచ్చిన సులోచన ఆర్షి గొంతు దగ్గర చెయ్యి ఉంచి ఉన్నట్టుండి ఇంత జ్వరం ఏంటి అర్జున్ అని పక్కనే కూర్చొని అరువు కళ్ళు తెరవని అంటుంది. పిల్లల్ని ఎత్తుకున్న విశ్వనాథ్ గారికి కూడా కాలు చేతులు ఆడకపోతే అర్జున్ వేలు ప్రభావతి గారి నెంబర్కు డయల్ చేస్తాయి. అర్ధగంటలో ప్రభావతికి తన కారులో అర్జున్ మ్యాన్షన్కు చేరుకుంటే ఆమె కోసమే చూస్తూ ఉన్న అర్జున్ ప్లీజ్ కమ్ అని అంటూ ఆమెని బెడ్రూమ్కి తీసుకొని వెళ్తాడు. నేను చెక్ చేస్తాను మిస్టర్ అర్జున్ అని ఆరుషిని చెక్ చేసి ఫీవర్ ఎక్కువగా ఉంది, తగ్గడానికి ఇంజెక్షన్ వేస్తాను, చాలా వీక్గా ఉన్నారు, ఏమీ తిన్నట్టుగా కూడా లేరు, ఫీవర్ తగ్గే వరకు పిల్లలకు తన పాలు పట్టనివ్వకండి, ఫీవర్ పిల్లలకు కూడా వస్తుందని అంటుంది ప్రభావతి. సరే అని ఆరుషిని తన వైపుకు తిప్పుకొని చీరను నడుము దగ్గర తప్పిస్తాడు. ఇంజెక్షన్ చేసిన డాక్టర్ వస్తువు తెచ్చిన టాబ్లెట్స్ కూడా ఇచ్చి ఎలా వాడాలో చెప్పి బ్రెస్ట్ ఫీడింగ్ ఫీవర్ తగ్గాక ఇవ్వచ్చని చెప్పి అర్జున్ ఇచ్చిన మనీ తీసుకొని వెళ్ళిపోతుంది డాక్టర్ ప్రభావతి. మామ్ తనేమీ తినలేదా అని అర్జున్ సులోచనను చూసి అడిగితే అదేంటి నాన్న నన్ను అడుగుతున్నావు, రోజు నైట్ నువ్వు వచ్చే వరకు అది ఎంత చెప్పినా ఎవరూ ప్రతిమాలినా తినదని నీకు తెలుసు కదా అర్జున్ అంటుంది సులోచన. క్లయింట్స్తో అర్జున్ డిన్నర్ చేయడం వల్ల ఆరుషి తిన్నదో లేదో కూడా అడగని అతని బిహేవియర్ అతనికే నచ్చకుండా తల్లి పక్కన చేరడానికి జంపింగ్ చేస్తున్న పిల్లల్ని ఎత్తుకొని మమ్మీకి బాగాలేదు బంగారాలు, బొజ్జ ఆకలిగా ఉందా, నేను పాలు తాగిస్తానని సులోచన కిందకు వెళ్తూ అర్జున్ జ్యూస్ పంపుతాను తాగించి టాబ్లెట్స్ వేసి తన దగ్గరే ఉండి ఇవాళ నో ఆఫీస్, నీ డ్యూటీ నీ భార్యను చూసుకోవడమే అని సీరియస్గా వెళ్ళి కిందకి హాల్లోకి నడుస్తుంది సులోచన. అక్కడే నిలబడిన విశ్వనాథ్ గారు ఏంటి అర్జున్ నువ్వేనా నీ భార్యను నెగ్లెక్ట్ చేసేది, జీవితంలో పేరు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ భార్య పిల్లలతో గడిపే సమయం మళ్ళీ రాదు, వచ్చినప్పుడు ఉపయోగం ఉండదు, అర్థం చేసుకొని తనని నా తల్లిని చూసుకో అని కిందకి వెళ్ళిపోతారు. తప్పు చేశానని లేట్గా రియలైజ్ అయిన అర్జున్కు తన మనస్సాక్షి నీ ప్రాణాన్ని ఎలా నిర్లక్ష్యం చేశావని నిలదీస్తే సమాధానం లేదు. అర్జున్ దగ్గర ఆరుషి తల మీద ముద్దు పెట్టుకొని పక్కనే కూర్చున్న అర్జున్కు 10 నిమిషాలకు ఫీవర్ మెల్లిగా తగ్గిపోవడం తెలిస్తే పూర్తిగా తగ్గాక అరు అని లేపి బెడ్ రెస్ట్ కానించి కూర్చోబెడతాడు అర్జున్. నీరసంగా వారిపోతున్న ఆరుషిని తన భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని సులోచన పంపిన జ్యూస్ని మెల్లిగా తాగించి టాబ్లెట్స్ వేసి హౌ యూ ఫీల్ రైట్ నౌ అని అడుగుతాడు అర్జున్. అని అంటూ పిల్లలు అని అడుగుతుంది. అమ్మ పాలు తాగించి పడుకోబెట్టింది, నువ్వు రెస్ట్ తీసుకో బేబీ, వద్దు ఒకసారి అత్తయ్య పిల్లల్ని తీసుకొని పైకి రమ్మని చెప్పు అని అంటూ గుండెల మీద చేసుకొని నొప్పికి అమ్మ అని అంటుంది చిన్నగా ఆరుషి. ఏమైందారు అని అర్జున్ కంగారు పడితే నీకు చెప్పినా అర్థం కాదు, పిల్లల్ని తీసుకొని అత్తయ్యను రూమ్కి రమ్మని పిలువని అర్జున్తో అంటుంది ఆరుషి. తనతో కూడా చెప్పుకోలేని బాధ ఆమెకు ఉందని తల్లికి కిందకు ఫోన్ చేస్తాడు అర్జున్. వస్తున్నాను నాన్న అని లేచిన మనవణ్ణి ఎత్తుకొని మనవరాల్ని చూస్తుండమని భర్తకు చెప్పి గదికి వెళ్తుంది సులోచన. అత్తయ్య నొప్పిగా ఉందని ఆరుషి అంటే మార్నింగ్ నుండి పిల్లలకు పాలు పట్టలేదు కదా, అందుకే పాలు గడ్డలై ఉంటాయి, ఏమీ అవ్వదని ఏమీ అర్థం కాక చూస్తున్న అర్జున్ చూసి అర్జున్ దాన్ని వాష్రూమ్కి తీసుకొనిరా అని ఆర్డర్ వేసి టవల్ ఒక డ్రెస్ తీసుకొని తన వెనకాలే వెళ్తుంది సులోచన. ఎత్తుకోవాలని చూసిన అర్జున్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేను నడుస్తానని పైకి లేచిన ఆరుషికి తల ఒక రేంజ్లో తిరిగి కింద పడేస్తూ ఉంటే అర్జున్ ఆరుషిని చూసి ఎత్తుకొని వాష్రూమ్లో పదులుతాడు. డోర్ క్లోజ్ చేసి అత్తపాత్ర నుండి తల్లి పాత్రలోకి మారిన సులోచన చేయాల్సిందంతా చేసి చల్లటి నీటితో మొహం కడిగి తుడిచి పడిపోకుండా కబోర్డ్ మీద కూర్చోపెట్టి శారీ తీసేసి కింద వరకున్న ఒక మ్యాక్సీ వేసి తలుపు తెరిచి కొడుకుని పిలుస్తుంది సులోచన. అర్జున్ ఆరుషిని ఎత్తుకొని బెడ్ మీద దించితే నీరసంగా బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటుంది ఆరుషి. తనకేమైంది మామ్, కొడుకుతో చెప్పాలా వద్దా అని కాసేపు సంశయపడి కొడుకు కూడా ఇలాంటివన్నీ తెలియాలని అనుకొని ఏమీ అవ్వలేదు కన్నా, 2 బిడ్డల తల్లి కదా, మార్నింగ్ నుండి పిల్లలకు పాలు పట్టలేదు కదా, అందుకే
పాలు గడ్డలయ్యాయి. ఆ నొప్పికి భరించలేకపోయింది. చూసుకోకన్నా నేను ఇప్పుడే వస్తానని కిందకి వెళ్తుంది సులోచన. ఆరుషి కొడుకుని తీసుకొని డ్రెస్ బటన్స్ తీసి పాలు పట్టిస్తుంటే అర్జున్ పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది, హాస్పిటల్కి వెళ్దామా అని అంటాడు అర్జున్. అవసరం లేదని ముభావంగా అని కొడుక్కి పాలు పట్టిస్తూ ఉంటే గుండెల్లో నొప్పి తగ్గుతూ ఉంటే కళ్ళలో నుండి నీళ్లు కిందకి కారుతాయి. కన్నీళ్లు తుడిచి సారీ అని కళ్ళల్లో తిరిగిన నీటి తడితో అంటాడు అర్జున్. ఎందుకు సారీ అజ్జు, నీ వల్ల నాకు జ్వరం రాలేదులే అని అంటుంది ఆరుషి. నా వల్లే, నా నిర్లక్ష్యం వల్లే అని అర్జున్ అంటే ఆరుషి కొడుకుని భుజాన వేసుకొని వీపు నిమురుతుంది. వాడు త్రేపగానే ముద్దు పెట్టుకుని ఉయ్యాల్లో వేయడానికి లేస్తుంటే ఆగు నేను వేస్తానని కొడుకుని తీసుకొని క్రెడిల్లో వేసి స్విచ్ ఆన్ చేస్తాడు. ఈలోపు సులోచన ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఇదే పెట్టమంది డాక్టర్ తినవే అని సులోచన అంటే మామ్ నేను తినిపిస్తానని ప్లేట్ తీసుకుంటాడు అర్జున్. పాప మామీ దగ్గర పడుకుంది అరు, లేవగానే తీసుకొని వస్తాను, ఇద్దరు నిద్రపోతున్నారు కదా కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి సులోచన కిందకి వెళ్తుంది. సులోచన వెళ్ళగానే అర్జున్ ఆర్షికి ఎదురుగా కూర్చొని ఇడ్లీ ముక్కను స్పూన్తో తుంచి స్పూన్ని ఆమె నోటి ముందు ఉంచుతాడు. అర్జున్ వద్దు నేను తింటానని మొహం తిప్పేసుకుంటే ప్లీజ్ నా మీద కోపం ఫుడ్ మీద చూపించకు బేబీ అని అర్జున్ బ్రతిమాలితే కొంచెం తిని ఇంకా చాలని అంటుంది ఆర్షి. బలవంతం చేయకుండా జ్యూస్ కూడా తాగిస్తాడు. టిష్యూతో ఆమె లిప్స్ తుడిచి ట్యాబ్లెట్స్ వేసి రెస్ట్ తీసుకో అని ఏసీని అడ్జస్ట్ చేసి పక్కనే కూర్చుంటాడు అర్జున్. అతన్ని చూస్తూ ఆరుషి నిద్రపోతున్న ఆరుషి నుదుటిన కిస్ చేసి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని నుదుటికి ఆనించుకుంటాడు అర్జున్. తన మీదే తనకే కోపంగా అనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకున్న అతని కళ్ళ నుండి జారిన కన్నీటి బొట్టు నిద్రపోతున్న ఆరుషి చేతిని తడుపుతాయి. డిఫరెంట్ టైం జోన్స్. నాకు మనీ కావాలి ఎందుకు అడుగుతాడని చూసిన శ్రద్ధకు మహిత్ తన వాలెట్ల నుంచి ఒక కార్డ్ని తీసి ఆమె చేతికిస్తాడు. కార్డ్ని చూసి శ్రద్ధ మిర్రర్లో చూసుకుంటూ మహిత్ను చూసి ఊరికే ఏమీ కాదులే, అప్పుగా అయితేనే తీసుకుంటాను, నేను నీ మొగుడిని, నా దగ్గర మనీ వాడుకోవడానికి నీకు రైట్స్ ఉంటాయి, నేను అనుకోవట్లేదు. మరుక్షణం ఆమెను గోడకు పిడకం చేసి గొంతు పట్టుకొని ఏంటి నీ ప్రాబ్లం, ఒక్కసారైనా నీ భర్తగా నన్ను చూస్తావని 1 మంత్ నుండి చూస్తున్నాను, నేను చేసింది తప్పే, దానికి నువ్వే ఏ శిక్ష వేసినా ఓకే, అంతేకాని ఇలా ఒకే ఇంట్లో ఒకే బెడ్రూమ్లో ఉంటున్నాం, అంతేకాని మన మధ్య దూరం ఎవరూ చూడనిది, మనకు పెళ్ళై 1 నెల అవుతోంది, ఒక్కసారి కూడా నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించలేదు, నీకంత కష్టం ఉంటే ఇష్టం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు, నేనే మీ బావ ఇంట్లో నిన్ను దింపుతాను, అంతేకాని నీ మాటలతో నన్ను చిత్రవద చేయకని సీరియస్గా చెప్పి కార్ కీస్ తీసుకొని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ కిందకి వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. మహిత్లో ఆ కోపం ఊహించని శ్రద్ధ భయంతో బిగుసుకుపోయి ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంటుంది. కొడుకు కోడల మధ్య దూరం ఉందని తెలుసు కానీ మరీ ఇంత దూరం ఉందని తెలియని సౌమ్య డిన్నర్కు రాని శ్రద్ధ కోసం బెడ్రూమ్కి వెళ్తుంది. ఏడుస్తూనే పడుకున్న శ్రద్ధను చూసి ఏంటి పిచ్చిపిల్ల, తినకుండానే ఈ టైంలో పడుకుందని శ్రద్ధ అని లేపుతుంది. ఏంటమ్మా శ్రద్ధ, ముఖవల పీక్కుపోయింది, ఏడ్చావా, వాడేమైనా అన్నాడా అని అడుగుతుంది సౌమ్య. అదేం లేదు అంటే తలనొప్పిగా ఉండి పడుకున్నాను అంతే అని శ్రద్ధ అంటే నా దగ్గర నిజం దాచాలని చూడకు శ్రద్ధ, చిన్నబోయిన నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది, వాడి ఇంటికి రా, నీవు వాడి సంగతి చెప్తాను, ముందు ఏమైనా తిందు కానీ రా అని అంటూ శ్రద్ధ చేయి పట్టుకొని కిందకు తీసుకెళ్ళి ప్లేట్లో వడ్డించి తిను అంటుంది సౌమ్య. కొడుకు తప్పు లేకపోయినా కొడుకే తప్పు చేశాడని నిన్న కాక మొన్నొచ్చిన నన్ను వెనకేసుకొని వస్తున్నావా ఆంటీ చిన్నగా నవ్వి, వాడు నా కొడుకు శ్రద్ధ, నేను తిట్టినా కొట్టినా బాధపడ్డు కానీ నువ్వు అలా కాదుగా, అత్త అమ్మగా మారితే కోడలు కూడా కూతురవుతుందమ్మా, నేను నిన్ను కోడలుగా చూడట్లేదని అంటుంది సౌమ్య కన్నీటితో చూస్తూ. నన్ను క్షమించండి ఆంటీ, తప్పు నాదే, నేనే నోరు జారాను అని శ్రద్ధ అంటే అవన్నీ తినే ముందు ఎందుకు, ముందు తిను అని అంటుంది సౌమ్య. శ్రద్ధ సౌమ్య బలవంతాన ఎంగిలి పడుతుంది. ఆంటీ మహిత్ రాగానే మీరేమీ అనకండని ఆమె అంటుండగానే మహిత్ కార్ సౌండ్ వస్తుంది. వాడు వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి చూస్తానని సౌమ్య గుమ్మం వరకు వెళ్ళేసరికి తూలుకుంటూ లోపలికి వస్తాడు మహిత్. ఏమైందిరా, తాగావా మహి అని సౌమ్య కొడుకుని పట్టుకుంటే ఐఆమ్ ఫైన్ మామ్ అని చెయ్యి విడిపించుకొని ముందుకు వెళ్తాడు మహిత్. శ్రద్ధ మహిత్ వైపు బాధగా కన్నీటితో చూస్తూ నేనే కారణమన్న అపరాధ భావం ఆమెలో కలుగుతుంటే సౌమ్య కొడుకుని చూసి చెప్పు మహి, డ్రింక్ చేసావా అని ఇంకోసారి గొంతును రెట్టించి అడుగుతుంది. ఎస్ తాగాను మమ్మీ, అదే ఎందుకురా, ఏ కష్టం వచ్చిందని నువ్వు తాగి దాన్ని బాధ పెడుతున్నావు, భార్యాభర్తల మధ్య చిన్ని చిన్ని గొడవలు సహజం నాన్న, దానికే నువ్వు బాధపడి శ్రద్ధ మనసును నొప్పించకూడదు అని విరక్తిగా నవ్వి, నీ కోడలికి మనసు అనే పదార్థం కూడా ఉందా, నేను ఇంకా అవతల వాళ్ళ మనసులు విరిచేయడమే వచ్చాను అనుకున్నానే. శ్రద్ధ కన్నీళ్ళ కడ్డు లేకుంటే ఏంట్రా మాటలు, తనేం చేసిందని ఏడిపిస్తున్నావు అని సౌమ్య అంటే ఇంకేం చేయాలి మమ్మీ, అది బంగారం లాంటి నా జీవితాన్ని నాశనం చేసింది, పువ్వు లాంటి నా మనసుని ముక్కలు చేస్తోంది,
రోజు దాని మాటలతో కొడుకు ఏమంటున్నాడో కూడా అర్థం కాక సౌమ్య చూస్తుంటే శ్రద్ధ ఏడుస్తూ నేను నీ జీవితాన్ని నాశనం చేయలేదు, నువ్వే కొవ్వెక్కి చేసుకున్నావని కోపంగా చెప్పి అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కుతూ తన గదికి వెళ్ళిపోతుంది శ్రద్ధ. అసలేం జరుగుతోందిరా మీ ఇద్దరి మధ్య? అదేమో అలా ఏడుస్తూ నాదే తప్పు ఆంటీ, మీ అబ్బాయిని ఏమీ అనకండని నాతో అంటుంది. నువ్వేమో నా మనసును విరిచేసిందని దానిని అంటున్నావు. ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలిరా? ఎవరికి సపోర్ట్ ఇవ్వాలని సీరియస్గా అంటుంది సౌమ్య. కథ కొనసాగుతుంది. అర్జున్ మీద ఆరుషి కోపంగా ఉంది. మరి ఆ కోపాన్ని అర్జున్ ఎలా పోగొడతాడు? మరోపక్క శ్రద్ధ మహితల మధ్య దూరం రోజురోజుకి పెరిగిపోతుంది. వీళ్ళ దూరం ఇలాగే పెరుగుతుందా లేక తరుగుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.